అనేక రకాల అలిగేషన్స్ నేను వస్తున్నాయి. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటీడీ బోర్డు మెంబర్లది టీటీడీ బోర్డుదే ఈ తప్పు అన్న భావన చాలా మందిలో కూడా కనిపిస్తుంది. ఆ రోజు 2019 నుంచి 2024 వరకు ఏదైతే టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు, దోపిడీ, అక్కడ జరిగిన అవినీతి, దీనివల్లే ఇవాళ లడ్డూల్లో ఇంత లడ్డూలను ఈ విధంగా అపవిత్రం చేయటం కావచ్చు, ఈ లడ్డూల్లో పంది కొవ్వుని కలిపిన నెయ్యిని వాడటం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ దారుణాలు జరిగాయి అనేది ఇప్పుడు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అందులో మీరు కూడా ఒక వన్ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్, ఎందుకంటే మీరు కూడా బోర్డు మెంబర్ ఆ రోజు. నేను రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఉన్నాను కాబట్టే, నేను పనిచేసాను కాబట్టే నేను ఈరోజు మీ స్టూడియోకి వచ్చి అన్ని విషయాలు తెలియాలని చెప్పేసి నేను ఇక్కడ రావడం జరిగింది. గోరక్షణ చేసేటటువంటి గోవిందుని బాటలో మనం అందరం నడవాలి. ఫస్ట్ లైన్ గోరక్షణ అంటే గోవులని రక్షించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అడుగుజాడలో మనం అందరం నడవాలి. పాలకులైన అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గోవుని మంచిగా మనం రక్షించుకుంటే మంచి గీ వస్తున్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. నవనీతమని మీరు ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చినట్టు అయితే నేను చెప్తా, ఒక్క నిమిషం. నేను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మన గో సంపద పూర్తిగా నశించిపోయింది. భవిష్యత్ తరాలకి ఆవుని నందిని చూపించేటువంటి రోజులు లేకుండా అయిపోయింది. ఫస్ట్ గోవులని రక్షించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ నుండి ఆవులని అక్రమంగా తరలిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, ప్రతి ముఖ్యంగా తమిళనాడుకి, అటు కర్ణాటకకి, ఇటు తెలంగాణకి, మళ్ళా కేరళకి అన్ని వెహికల్స్ కూడా ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్న వెహికల్సే ఆవులన్నీ తరలిస్తున్నారు. ఒక దిక్కు ఆవులని వధిస్తూ, ఆవులను చంపేస్తూ, నువ్వు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది చెప్పండి? ఫస్ట్ గో సంపదని రక్షించుకోవాలి, గోవధ నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయాలి అన్నటువంటి ప్రధాన ఎజెండాతోనే నేను తిరుమల నాకు స్వామివారి పాదాల చెంత నాకు సేవ చేసేటువంటి భాగ్యం స్వామివారు కలిగించినప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్లో చెప్పడం జరిగింది. మొట్టమొదటి స్కీమ్ వారి నవనీత సేవ గురించి చెప్పడం జరిగింది. తిరుమలలో 7 సంస్కరణలు తీసుకురావడం జరిగింది గోవు గురించి. అందులో నై ఉన్న సబ్జెక్ట్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను. ఫస్ట్ మీకు చెప్పాను ఇంతకుముందు గుడికో గోమాత అని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తీర్మానం చేసినాం 426/2021 రిజల్యూషన్ నెంబర్. గోవిందునికి గో ఆధారిత నైవేద్యం, ఇది ప్రసాదాలు వేరే, నైవేద్యం వేరే అండి. నైవేద్యం అంటే స్వామివారికి ఆనంద నిలయంలో సమర్పించేటువంటి దివసులు ఏవైతే ఉన్నాయో, ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, అవి ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి కౌ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్, గో ఆధారిత వ్యవసాయం పండించినటువంటి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా ఒక డోనర్ ఎవ్రీడే 1 lakh డొనేట్ చేస్తున్నారు. ఆ ఇచ్చినటువంటి 1 lakh రైతులకి 205 కిలోలు డైలీ బియ్యానికి రైతులకు వెళ్తున్నాయి. నెయ్యి గోదామాతి పత్తిమేడ నుంచి అక్కడి నుంచి 30 కిలోల నెయ్యి రోజు అక్కడి నుంచి అంటే ఎట్ ఏ టైం 15 డేస్కి ఒకసారి 30 డేస్కి ఒకసారి నెయ్యి అక్కడికి వెళ్ళి వస్తుంది, అక్కడికి వారికి పేమెంట్ అయిపోతుంది. ఒక డోనర్ని టీటీడీలో జరుగుతున్నటువంటి ఈ నైవేద్యానికి మనం కనెక్ట్ చేయడం వల్ల అది చాలా పరమ పవిత్రంగా జరుగుతుంది. అందులో ఎటువంటి కల్తీ లేనటువంటి పథకం ఇంట్రొడ్యూస్ చేశాం, అది జరుగుతుంది. ప్రసాదాలకు వచ్చేసరికి ఈ టెండర్ సిస్టమ్తో 15,000 కిలోలు 250 కోట్ల బడ్జెట్తో ఏదైతే నెయ్యి తీసుకోవడం జరుగుతుందో ఈరోజు ఆ సబ్జెక్ట్లో ఇంత పెద్ద సమస్య వచ్చింది. మూడవది శ్రీవారికి నవనీత సేవ అనేది గతంలో 2019 కంటే ముందు, ఇది కొద్దిగా మీరు జూమ్ చేసి చూపించాలి, అందరూ కూడా తేలాలి. 2019 కంటే ముందు శ్రీవారికి సుప్రభాత సేవ అయిన తర్వాత వెన్నను సమర్పిస్తారు ప్రసాదాన్ని. తమలపాకులో వెన్న చక్కెర పెట్టి అందరికి ఇస్తారు. ఈ మాదిరిగా ఎస్వి గోశాల నుండి స్వామివారికి వెన్నను సమర్పిస్తున్నారు. 2 ప్యాకెట్స్ ఒక స్టీల్ క్యాన్లో కొండపైకి ఆవుల కోసం పశుగ్రాసం తీసుకెళ్లేటువంటి లారీలో డ్రైవర్కి ఇది ఇచ్చేస్తారు. ఆ డ్రైవర్ పైన కొండపైన తీసుకెళ్లి గోశాల ఇచ్చేస్తారు. గోశాల నుంచి ఆ ఏనుగులన్నీ మౌంట్స్ అక్కడ గోశాల పనిచేసే వాళ్ళ సిబ్బంది తీసుకెళ్ళి టెంపుల్లో ఉన్నట్టు పూజారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. పొద్దున్నే స్వామికి నెయ్యితోని వెన్నతోని, ఇది వెన్నని సుప్రభాత సేవలో స్వామివారికి ఈ విధంగా సమర్పించేది. అయితే ఈ వెన్న తీసేటువంటి ఇది కూడా జెర్సీ కొండపైన హాతీరామ్ మట్టులో వాళ్ళు ఫస్ట్ ప్రసాదం సుప్రభాత సేవకు ఫస్ట్ ప్రసాదం ఇచ్చేది హాతీరామ్ మట్టు నుంచి వెళ్తారు. హాతీరామ్ మట్టులో జెర్సీ ఆవులు ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో క్యాన్ ఉంది, క్యాన్లో వెన్న ఉంది, ఈ పక్కన ప్యాకెట్లో కూడా వెన్న ఉంటుంది. పాలు వెన్న. ఇది ఎస్వి గోశాల కింద ఉంటుంది, టీటీడీ దాదులో నడుస్తున్న గోశాలలో. సో ఈ మాదిరిగా సుప్రభాత సేవకి స్వామివారికి మొదటి ప్రసాదం ఇట్లా పంపించేవారు. ఓకే, నేను ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జరిగిన తప్పుని మనం తప్పుగా చూపించడం అనేది మన ధర్మం. సో ఈ మాదిరిగా ఆ రోజు సుప్రభాత సేవకి వెళ్తుండే. నేను యాక్సిడెంటల్గా అనుకోకుండా ఎస్వి గోశాలకు వెళ్ళినప్పుడు ఇది చూసినప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది ఇది ఏంటి అయ్యా బాబు అంటే స్వామివారికి సుప్రభాత సేవల ప్రసాదం సార్ అన్నాడు. షాక్ అయిపోయాను. ఇమీడియట్గా బోర్డులో దీని ఇట్లా కాదు, దీన్ని ఒక మంచి డిజైన్ చేసి చేయాలని 39 days నేను కొండపై నుండి
కొత్తగా దీనికి ఎస్వి గోశాలలో పైన కొండపైన గోశాల నాకు స్థలాన్ని అంతా కూడా అప్పచెప్తే 39 డేస్ పైన ఉండి నవనీత సేవ అని చెప్పేసి నాతో పాటు వెటర్నరీ డాక్టర్స్ కొంతమంది ఎవరైతే గోవుల పైన రీసెర్చ్ చేసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి శివరామకృష్ణ గారు కానీ విజయరామ్ గారు కానీ ఇట్లా చాలామంది కూడా విజయరామ్ గారు విజయ్ కుమార్ గారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళంతా ఎనిమల్స్ గోవులని వివిధ రకాల గోవులను అన్నీ కూడా కొండపైకి తీసుకొచ్చి ప్యూర్ గీని తయారు చేసి స్వామివారికి సమర్పించాలి అన్నటువంటి ఆలోచనతో ఇది నవనీత సేవ అని చెప్పేసి ఇది ప్రారంభించాం. ఈరోజు కూడా ఇది అద్భుతంగా కొనసాగుతుంది. కొండపైన ఓన్లీ శ్రీవారి సేవకులు మహిళలు యశోదమ్మలుగా చేయాలని ఒక ఆలోచనతో చేశాం. అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ మాదిరిగా జరుగుతుంది. ఆ రోజు అట్లున్నది, ఈరోజు ఇట్లా జరుగుతున్నది. ఇది నేను అక్కడ ఉన్నప్పుడే ప్రారంభించినటువంటి సేవ నవనీత సేవ. సో ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే నవనీత సేవ ఒక్కసారి చూపించండి. ఇది ఇప్పుడు నవనీత ఇప్పుడు ఇక్కడ మజ్జిగని మజ్జిగని చిలుకుతున్నారా? అవును, వెన్న తీస్తున్నారు. ఇది ప్రారంభించిన రోజు నేను ప్రారంభించినప్పుడు ఇది ఎవరు చిలుకుతారండి అది? ఇప్పుడు శ్రీవారి సేవకులు అక్కడ ఉన్నటువంటి మహిళలు అంత ఓన్లీ శ్రీవారి సేవకులే. ఎవరు ఆరెంజ్ కలర్ లో వాళ్ళంతా శ్రీవారి సేవకులు. ఓల్డ్ స్టైల్ మొత్తం తయారు చేశాను ఫర్ 39 డేస్. ఓకే. పూర్వం శ్రీకృష్ణునికి యశోదమ్మ ఏ మాదిరిగా అయితే వెన్నెని సమర్పించేదో ఆ మాదిరిగా ఈరోజు కొండపైన జరుగుతుంది. స్వామివారికి మొదటి ప్రసాదం. ఎంత తీస్తారండి అది? ఇట్లా డైలీ ఒక 1.5 kg 2 kgs నెయ్యి తీస్తున్నారు. ఇప్పుడు తీసి ఓన్లీ స్వామివారికి పెట్టే నైవేద్యంలో వెన్న మాత్రమే. మిగిలిన వెన్నని గీ కింద మార్చేస్తున్నారు. అది దీపాలకు ఐటికి వాడుతున్నారు. సో ఇది మనం ఉన్నప్పుడు ప్రారంభించినాము. ఇది నవనీత సేవ. ఇది కంటిన్యూ అవుతున్నది. తర్వాత వెంకన్నకి నెయ్యి వితరణ కేంద్రం. ఇప్పుడు ఏదైతే నెయ్యి గురించి చర్చ చేస్తున్నా 2019లో నేను ఇది ఇచ్చాను ప్రపోజల్. ఈరోజు రాసింది కాదు ఇది. 2019లోనే వెంకన్నకి నెయ్యి వితరణ కేంద్రం అనేది వివిఐపి పార్కింగ్ జరుగుతుంది. ప్రకాష్ అన్న గారికి అక్కడ ఉన్నారు కాబట్టి వారికి తెలుసు. వివిఐపి కార్ పార్కింగ్ పక్కన స్వామివారి మాడవీధుల్లో రథం ఆగి ఉంటుంది. అక్కడ ఒక 100 స్క్వేర్ యార్డ్స్ డిమార్కేషన్ చేసి ఇంజనీర్ సెక్షన్ వాళ్ళకి నేను చూపించొచ్చా. స్వామివారి ఎవరైనా భక్తులు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఫ్రీగా స్వామివారికి ఇవ్వాలి అనుకుంటే మొదటిగా స్వామివారిని దర్శించుకున్నటువంటి సమయంలో అక్కడ వెలుగుతున్నటువంటి దీపాల్లో మనం దర్శించుకుంటాం. ఇంత పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి అక్కడ. సో స్వామివారికి ఆ దీపాల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఇస్తాం. ఈ 475 300 నెయ్యి కల్తీ నెయ్యి ఎందుకు అలా పోయాలి? భక్తుడు మంచిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనుక్కొని వస్తాడు. ఇప్పుడు మీరే ఉన్నారు, రేపు కొండకి వెళ్తున్నారు, స్వామివారికి హుండీలో డబ్బులు అయ్యే బదులు ఒక 4,000 రూపాయలు పెట్టి ఒరిజినల్ నెయ్యి కొనుక్కొని వెళ్ళి ఆ నెయ్యి వితరణ కేంద్రంగా డిపాజిట్ చేస్తే ఆ నెయ్యిని దీపాల్లో పెట్టినట్టయితే ఆ వెలుగుతున్న దీపాల్లో కోట్లాది మంది భక్తులకు దర్శనం అవుతుంది. ఆ తరంగాలు వేరే ఉంటాయండి. సో అలాంటివి చేయాలనే ఆలోచనతో నేను చెప్తే అది వాళ్ళు ఆ రోజు అప్పుడున్నటువంటి నా బోర్డు దిగిపోయాక తర్వాత వచ్చినటువంటి బోర్డు వాళ్ళు దీన్ని దృష్టి పెట్టలేదు, దీన్ని పట్టించుకోలేదు. అంటే ఇక్కడ ఒక డౌట్ వస్తుందండి. ఇందాక బోర్డు మెంబర్ల గురించి పదే వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. ఇంత భక్తి శ్రద్ధలతో ఉన్నారు మీరు. స్వామివారికి పరమ భక్తుడిగా కొండ మీదే ఉండి ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యి ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. కొన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, కొన్ని చేశారు. అలాంటి మిమ్మల్ని ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు? ఇప్పుడు చాలామంది వ్యాపారవేత్తల్ని స్పెషల్ ఫ్లైట్లో తిరుమలకి వెళ్ళే వాళ్ళని బోర్డు మెంబర్లకి ఎక్స్టెండ్ చేశారు కదా 2 సార్లు 3 సార్లు. మీరు అన్నట్టు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు అయితే 3ఓసారి కూడా రెన్యువల్ చేయించుకుంటున్నారు. 4 మరి ఎందుకని ఇప్పుడు మీలాంటి వాళ్ళు, అక్కడ భానుప్రకాష్ రెడ్డి లాంటి వారు, లేకపోతే ఇందాక శ్రీధర్ శర్మ గారు ఉన్నారు, అలాంటి వాళ్ళు, శివకుమార్ లాంటి అసలు ఇప్పటికీ డౌట్ అండి. ఇప్పుడు శివస్వామి లాంటి పీఠాధిపతులు, శివకుమార్ లాంటి గో సంరక్షకులు, మీలాంటి ఒక స్వామి భక్తితో ప్రతి ఉదయం నిద్రలేసిన దగ్గర నుంచి పడుకునే వరకు స్వామివారి సేవలో తరించే మంచి గుణాలున్న భక్తి శ్రద్ధలతో ఉండే మీలాంటి వారిని కొనసాగించకుండా వ్యాపారవేత్తల్ని, అంటే డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఎట్లా బోర్డు మెంబర్లుగా తీసుకుంటారా? రాజకీయ పునరావాసం కేంద్రంగా తిరుమల క్షేత్రం మారింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా దేశవ్యాప్తంగా చాలా ప్రెషర్స్ ఉన్నాయి కాబట్టి తను బోర్డు కాన్స్టిట్యూట్ చేయలేకపోతున్నాడు. ఉండే బోర్డు 24 మంది, వందలాది మంది రికమెండేషన్స్. అటు సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు వాళ్ళకి ఎన్డీఏలో ఉన్నారు, అటు జనసేన, బీజేపీ, టీడీపీ. ఇది కాక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాలిన్ గారు రికమెండ్ చేస్తారు, ఇటు కర్ణాటక ఇటు వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నటువంటి షిండే గారు రికమెండ్ చేస్తారు. ప్రతి రాష్ట్రం ఢిల్లీ నుంచి. ఇది కాక బిగ్ షాట్స్ మల్టీమిలియనర్స్ బాగా డబ్బున్న వాళ్ళు కూడా మాకు బోర్డులో అకామిడేషన్ కావాలని చెప్పేసి కాంట్రాక్టర్లు వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేయనీకే కింది స్థాయిలో ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్లా ధార్మికంగా నిరంతరంగా పనిచేసే వాళ్ళకి అవకాశాలు తక్కువ. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆ లెవెల్నే థింక్ చేస్తున్నారు. దీని ప్రక్షాళన చేయాలన్నప్పుడు మాలాంటి వాళ్ళకి ఇలా దైవ కార్యక్రమంలో హైందత్వాన్ని నమ్ముకొని వెంకటేశ్వర స్వామికి
చాలా నిష్ఠతోని పనిచేయాలనుకునే వారికి అక్కడ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు స్వామివారి ఎదురుగా ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణానికి కట్టుబడి అక్కడ ఉన్న వారికి మాత్రమే టీటీడీలో అవకాశం ఇస్తారు. ఈ పరిస్థితి రాదు. ఇంకోటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారికే టీటీడీలో అకామిడేట్ చేయాలి తప్ప పక్క రాష్ట్రంలోనే అకామిడేట్ చేయడం వల్ల ఆయనకు భాష రాదు, ఆయన ఇక్కడ జరుగుతున్న మాట అర్థం కాదు. ఆ బోర్డులో వచ్చి మీటింగ్లో కూర్చుంటాడు, ఇక్కడ తెలుగులో మాట్లాడుకుంటారు చైర్మన్ గారు, ఈఓ గారు అంతా తెలుగులో డిస్కషన్ జరుగుతుంది. మళ్ళీ ఆయనకి ఇంగ్లీష్లో చెప్పాలి, హిందీలో చెప్పాలంటే సమయం అయిపోతుంది. 3 గంటలకు మళ్ళీ ఆయన స్పెషల్ ఫ్లైట్ వెళ్ళిపోవాలి. అక్కడ ఇంటరా సాయంత్రం 3 గంటలకు 2 o'clock బోర్డు కంక్లూడ్ అవుతుంది, ఫ్లైట్ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకొక దర్శనం చేసుకుని అటెండర్ బయట వెయిట్ చేస్తుంటాడు. టక్కుమని మహాద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవాలి. తర్వాత వాళ్ళకి టీటీడీ గురించి ఆలోచించే అవసరం కూడా లేదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళని అకామిడేట్ చేయడం అనేది చాలా తప్పు, చేయకూడదు కూడా. ఇప్పుడు బోర్డు ఇంకా వేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఉభయ తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అందరికీ అవకాశం వేయండి. ఆధ్యాత్మికంగా ధార్మికంగా స్వామివారికి నిరంతరం సేవ చేయగలుగుతాము అన్న వారికే, కట్టుబడి ఉన్న వారికి అక్కడికి ఇచ్చినట్టయితే, ఇంకోటి పైన కొండపైన కూడా హై ప్రివిలేజెస్ ఉంటాయి. ఎవరికి ఏది గెస్ట్ హౌస్ కావాలన్నప్పుడు వీవీఐపీకి ఆ గెస్ట్ హౌస్ అలాట్ చేస్తారు. జిఎంఆర్ కానీ శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ కానీ అక్కడ వచ్చే పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి. సో జడ్జులు, జ్యుడిషియరీ, ఇంతమంది జ్యుడిషియరీ వీళ్ళందరూ కూడా అక్కడికి రోజు జడ్జులు వచ్చి దర్శించుకుంటారు. ఈరోజు ఇంత పెద్ద సబ్జెక్ట్ జరుగుతున్నప్పుడు ఈ సబ్జెక్ట్ని నిజంగా తప్పు జరిగింది అన్నటువంటిది ఆన్ పేపర్ మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఈరోజు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు సుమోటోగా తీసుకోవాలండి. ఎందుకు తమాషా చూస్తున్నారో నాకు అర్థమవుతలేదు. రోజు వచ్చి స్వామిని దర్శించుకోనికే జడ్జిలు అందరూ వస్తారు. ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు జడ్జి దర్శించుకున్నారని చెప్తారు, కానీ ఏ జడ్జి కూడా ఇప్పటి వరకు దీనిపైన సుమోటోగా తీసుకొని ప్రభుత్వాన్ని నివేదిక కానీ సిబిఐ ఎంక్వైరీ ఏమని కానీ ఇలాంటివి ఏదో ఒకటి కదిలికేయడం వల్ల ఆ ఏఆర్ డైరీ అన్న వాడు మీద యాక్షన్ తీసుకోవడం కానీ ఎఫ్ఐఆర్ చేయడం కానీ ఇంతవరకు ఏం జరగలేదు. ఓన్లీ పొలిటికల్ ఫైట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు డిబేట్ స్టార్ట్ అయింది. ఏఆర్ డైరీ కానీ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అల్ఫా డైరీ కానీ, అవును, ఈ రెండు మీ హయాంలోనే అప్రూవల్ ఇచ్చారు. మా హయాంలో కాదు, ఇది గత 5-6 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దాదాపు 10 years నుంచి వీళ్ళే రన్ చేస్తున్నారు. ఎట్లా ఇస్తారండి ఇప్పుడు అల్ఫా డైరీ? ఈ రేట్స్ వాళ్ళే కోట్ చేస్తారు. అల్ఫా డైరీ ఫార్మర్ ఫ్రెష్ పేరుతో నడుపుతున్నారు వాళ్ళు. యాక్చువల్ అల్ఫా డైరీ ఉత్తరప్రదేశ్లో, అది కూడా ఎక్కడో తెలుసా, హత్రాస్ అంటే రీసెంట్గా ఎంత పాపులర్ అయింది తెలుసు కదా. హత్రాస్లో వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉందండి, డైరీ అక్కడ ఉంది. ఢిల్లీ కూడా ముస్లిం, పైగా ముస్లిం. రెండోది వచ్చేసి వాళ్ళకి హలాల్ సర్టిఫికెట్ ఉందండి. ఒకటే హలాల్ సర్టిఫికెట్ ఏ సందర్భంలో ఇస్తారు? ఈ రేట్లు ఎవరు ఇస్తలేరు? టీటీడీ వాళ్ళు ఒక రేట్ కట్ ఆఫ్ పెట్టుకున్నారు. ఒక మాట అండి, అల్ఫా డైరీకి హలాల్ సర్టిఫికెట్ ఉంది. నిజంగా పాలు పితికి పాలు అమ్ముకునే డైరీలకి హలాల్ సర్టిఫికెట్ అవసరమా అంటే తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు వారు ఎక్కడి నుంచి అయితే ఇది ప్రొక్యూర్ చేస్తున్నారో, ఫస్ట్ మార్కెటింగ్ వాళ్ళు దీన్ని అంతా ప్రాసెస్ చేసి వేర్ హౌసింగ్కి పంపించి, వేర్ హౌస్ నుంచి శాంపుల్ టెస్ట్ వెళ్ళి, శాంపుల్ టెస్ట్ నుంచి కొండపైకి వెళ్తారు. ఈ సర్టిఫికెట్లు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇచ్చేటువంటి రేటుని మాత్రమే టీటీడీ చూస్తున్నారు. ఎవరు లోయెస్ట్ రేట్ కోడ్ చేస్తున్నారు, కానీ అక్కడ పైన క్వాంటిటీ, ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, కొండపైన లడ్డుల క్వాంటిటీ తగ్గించుకుంటే ఇక్కడ క్వాలిటీ పెంచుకోవచ్చు. అవును, అక్కడ నువ్వు 6 లక్షల లడ్డూలు రోజు తయారు చేస్తుంటివి, 1,00,000 మంది భక్తులు వస్తుంటివి, ఒక్కొక్క వీవీఐపీకి పక్క రాష్ట్రాల ఉన్న వాళ్ళకి 100,000 లడ్డూలు కార్యక్రమం ఇస్తుంటివి.